నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఈ రోజు మరియు కువైట్లోని వారాంతపు రోజులలోని వాతావరణం గురించి కువైట్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వివరాలేకి వెళితే కువైట్ వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ దేశంలో చురుకైన ఆగ్నేయ గాలులు గంటకు 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వీస్తాయని చెప్పేసి దీనివల్ల కువైట్లోని కొన్ని ప్రాంతాలలో గురువారం ఈ రోజు దుమ్ము ధూళి ఉంటుందని చెప్పి ఆయన తెలిపారు. కువైట్లోని కొన్ని ప్రాంతాలలో మనం చూసుకుంటే ఈ రోజు దుమ్ము తుఫాను ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాహనదారులు చాలా జాగ్రత్తగా తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే కువైట్లో దుమ్ము మరియు ధూళిని పెంచే గాలులు ఏవైతే ఉన్నాయో అవి దృశ్యమానతను తగ్గిస్తాయని చెప్పేసి 1000 మీటర్ల కంటే తక్కువకు దృశ్యమానత తగ్గుతూ ఉంది. అంటే గాలులు ఎక్కువగా వీయడం వల్ల దుమ్ము వస్తుంది, ధూళి వస్తుంది. దీనివల్ల ఎదురుగా ఉన్న వాహనాలు కూడా మనం గుర్తించలేకపోతాం. కాబట్టి డ్రైవర్లు చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా హైవేల పైన మనం చూసుకుంటే దృశ్యమానత తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లోని కొన్ని ప్రాంతాలలో ఈ రోజు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా బయట పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో దుమ్ము తుఫాను వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే వర్షం పడే అవకాశం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు ఉండేవారు ఎవరైతే ఉన్నారో, మామూలుగా ఆయాసం కానీ లేకపోతే ఆస్తమా పేషెంట్లు ఎవరైతే ఉన్నారో, శ్వాసకోశ వ్యాధులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండేవారో వాళ్ళు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, ఎందుకంటే కువైట్లో దుమ్ము తుఫాను వచ్చిన ప్రతిసారి మనం చూసుకుంటే చాలా మంది శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు హాస్పిటల్లో చేరే వారి సంఖ్య పెరుగుతుంది. కాబట్టి అందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.